కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. 50 సార్లు ఢిల్లీ వెళ్లి రేవంత్ రికార్డు సృష్టించారని, కానీ అక్కడి నుండి 50 పైసలు కూడా తేలేకపోయారన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 5 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పారు. కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎం అయిందని స్వయంగా మోదీ విమర్శలు చేశారని గుర్తు చేశారు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 3 ఉద్యోగాలు కూడా యువతకు ఇవ్వలేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. కాలంలో 10 సార్లు కూడా పోటీ ఢిల్లీకి, 2 ఏళ్ళు కూడా కాదు, గట్టి 20 నెలల్లో నెలకు 2.5 సార్లు పోయినప్పుడల్లా 2 సార్లు 3 సార్లు 4 రోజులు ఉంటే దాదాపు నెలకు 10 రోజులు ఢిల్లీలో ఉన్నాం. ఇంకెక్కువనే ఉన్నాం. దాదాపు 300 రోజులు ఢిల్లీలో కావచ్చు, లేదా బయట నీ విదేశీ పర్యటనలు, నీ అద్భుతమైన భాష పరిజ్ఞానాన్ని, ఆ పాఠవాన్ని ప్రదర్శించుకోవడం కొరకు ఏంటిది సాధించింది? గప్పాలు ఉంటే మామూలుగా లేవు. ఆయన మంత్రులై నిన్న చదివిన ఎక్కన్నాం 3 లక్షల కోట్ల పెట్టుబడులు, ఒక 3 పరిశ్రమలు కూడా శంకుస్థాపన లేదు ఇప్పటివరకు. ఒక 3 కొత్త ఉద్యోగాలు తెచ్చింది లేదు, ప్రైవేట్ ఉద్యోగాలు. ఇచ్చిన హామీలు నెరవేర్చింది లేదు. కనీసం కేసీఆర్ చేసి ఇచ్చిపోయిన వాటిని కొత్తగా అభివృద్ధి చేయకపోయినావు. ఇచ్చిన పద్ధతుల్లో 24 గంటల కరెంటు కావచ్చు, ఇంటికి మంచినీళ్ళు కావచ్చు, ప్రతి ఎకరాకి ఇచ్చిన సాగునీళ్ళు కావచ్చు, కనీసం గవి కూడా పాత పద్ధతిని కొనసాగిస్తూ కనీసం ఇవ్వలేకపోతున్నాం. ఇవాళ మళ్ళీ కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, రైతులు మళ్ళీ సబ్స్టేషన్ల ముందుకి ధర్నాలు పోవాల్సిన పరిస్థితి. విత్తనాలు, నకిలీ విత్తనాలతోని అనేక మంది రైతాంగం నెత్తినూరు కొట్టుకుంటున్నారు. ఎరువులు మళ్ళీ పాత పరిస్థితి. మళ్ళీ చెప్పులు లైన్లో, రైతులు లైన్లో. మంత్రుల స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడా కొరత లేదు ఒక మంత్రి, కానీ అక్కడనే 200 మంది లైన్లో నిలబడి, పోలీసులు నిలబడి, మరి కొరత లేని కాడ లైన్ ఎందుకుంది, పోలీసు ఎందుకున్నారు? నిస్సిగ్గుగా కళ్ళ ముందర కనబడుతున్న దాన్ని కూడా మాయ చేస్తాం మేము అన్న పద్ధతుల్లో. నిజమే, ఇందిరమ్మ రాజ్యం అంటే పాపం ఇప్పటి తరం కదా తెలియక, ఇది కేసీఆర్ రాజ్యం కాకుండా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంకేందో గొప్పగా ఉంటుంది అనుకుని ఓట్లేసారు పొరపాట్ల. ఇప్పుడు అర్థమవుతుంది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదా, అచ్చం అదే జరుగుతుంది.